హలో గురు. డీజే టిల్లు మూవీ తర్వాత వచ్చిన టిల్లు స్క్వేర్ గురించి నా ఒపీనియన్ చెప్పడం ముందుకు వచ్చాను. అయితే దీని గురించి లేట్ చేయకుండా నా ఒపీనియన్ చెప్పేస్తా. ఫస్ట్ స్టార్ బాయ్ సిద్ధు. హీఈస్ అన్ యాక్టర్, రైటర్ అండ్ హీఈస్ అన్ వైఫ్, వాట్ నాట్, హీఈస్ ఎవ్రీథింగ్. డైలాగ్ డెలివరీస్తో మూవీ బ్లాక్ బస్టర్ కొట్టాలి అంటే కనుక త్రివిక్రమ్ గారు ఒక్కరే అనుకునేవాడిని అన్నాళ్ళు, బట్ కాదు, స్టార్ బాయ్ సిద్ధు గారు కూడా ఆ లిస్ట్లో జాయిన్ అయిపోయారని చెప్పచ్చు. ఎందుకంటే ఓన్లీ క్యారెక్టరైజేషన్ అండ్ డైలాగ్ డెలివరీతో మాత్రమే మూవీని బ్లాక్ బస్టర్ చేశారు డీజే టిల్లు యాజ్ వెల్ యాజ్ టిల్లు స్క్వేర్. రాసి పెట్టుకోండి, టిల్లు అనే క్యారెక్టరైజేషన్తో ఎన్ని మూవీస్ చేసినా కూడా హిట్లు పడుతూనే ఉంటాయి, రాసి పెట్టుకోండి. అనుపమ గారు బ్యూటీ వైజ్ అయితే గుడ్, బట్ రాధిక ఈజ్ రాధిక, రాధిక సార్ రాధిక అంతే. ఈ మూవీలో కొన్ని ట్విస్ట్లు కానీ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కానీ చూస్తే మాత్రం పిచ్చోళం అయిపోతాం. అసలు మనకి ఆ సీన్లు అయితే ఖచ్చితంగా థియేటర్లో పడాల్సిందే. ఫుల్ మీల్స్. ట్రైలర్ చూడండి ముందు, సో దాన్ని బట్టి మీ ఫ్యామిలీస్తో వెళ్ళాలి లేదని మీరు డిసైడ్ అవ్వండి. ఎందుకంటే కొంతమందికి అది ఇబ్బంది అవ్వచ్చు, కొంతమందికి అది ఇబ్బంది అనిపించకపోవచ్చు కొన్ని సీన్స్ అయితే ఉన్నాయో, బట్ ట్రైలర్ చూసి మీరు డిసైడ్ అవ్వండి మీ ఫ్యామిలీని తీసుకెళ్లాలో వద్దని చెప్పేసి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇండివిజువల్ ఒపీనియన్. సో ఐ కెనాట్ సే దట్ మీరు ఫ్యామిలీతో వెళ్ళొచ్చు లేదా ఫ్యామిలీతో వెళ్ళకూడదని నేను చెప్పలేను, బట్ మీరైతే డిసైడ్ అవ్వచ్చు. సో మీరైతే డిసైడ్ అవ్వండి. అండ్ ఫైనల్లీ టిల్లు స్క్వేర్ ఈజ్ ఏ బ్లాక్ బస్టర్. అండ్ కంగ్రాచులేషన్స్ టు సిద్ధు, స్టార్ బాయ్ సిద్ధు. అండ్ ఇండస్ట్రీలో అతని ప్లేస్ అయితే మటుకి స్టాంప్ వేసుకున్నాడు, ఇది పక్క. అసలు ఎప్రిషియేషన్ ఎవరికి దక్కాలి ఎక్కువ అంటే కనుక మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే మనకి భీమ్స్ సిసిలేరియా గారు ఉన్నారో అతను ఇచ్చిన స్కోర్ కానీ, నెక్స్ట్ మన రామ్మీరెల్ల గారు ఇచ్చిన సాంగ్స్ కానీ నెక్స్ట్ లెవెల్ మూవీలో. అసలు మ్యూజిక్తో ఒక వైబ్ సెట్ చేశారు మూవీలో. ఆ వైబ్ మీకు అట్లా వెళ్తూనే ఉంటుంది, ఆగదు. డీజే టిల్లు బాగుందా, టిల్లు స్క్వేర్ బాగుందా? నన్ను అడిగితే నాకు టిల్లు స్క్వేర్ ఎక్కువ నచ్చింది. డీజే టిల్లులో ఫస్ట్ హాఫ్ బాగుంటుంది కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం యావరేజ్ ఫీలింగ్ వస్తుంది నాకు. బట్ టిల్లు స్క్వేర్లో మాత్రం నాకు అట్లా ఎక్కడ అనిపించలేదు. ఇంకా సెకండ్ హాఫ్ అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టారు సీరియస్లీ. సో మూవీ మీరు చూడాలనుకుంటే కనుక చూసేయండి, అస్సలు లేట్ చేయకండి. అండ్ మీరు కూడా నాకు నా యొక్క ఈ ఒపీనియన్తో అగ్రీ చేసినట్టయితే కనుక కింద కామెంట్లో తెలియజేయండి. అండ్ ఫైనల్లీ మరొక రివ్యూతో లేదా మరొక నా ఒపీనియన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాత్రం టిల్లు చూసి ఎంజాయ్ చేస్తానండి. చలో, టేక్ కేర్ గురు.